కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలంలో విషాదం నెలకొంది. లింగన్నపేట గ్రామానికి చెందిన తూడం శ్రీనాథ్ ప్రియురాలు మోసం చేసిందని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతన్ని ఓ ఆసుపత్రికి తరలించారు. శ్రీనాథ్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహంతో లింగన్నపేట గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని బంధువులను సముదాయించారు. ఇక ఫోన్ చేయించుకుందో ఏం చేయించుకుంటా వాడు వచ్చిండు తీసిండు. ఒక్కసారి అంటే అది వేరు అయ్యా, ఇది మూడోసారి రథం జరుగుతుంది మా ఊరికాడ లింగన్నపేట రథం. ఇప్పుడు వాడు మస్కట్ పోకముందే ఇట్లా మాట్లాడంటే నేను ఫోన్ కల్పించిండు. నేను మాట్లాడినా ఏంది సోమశంకర్ ఏంది అని అంటే, అమ్మ నువ్వు ఏడున్నా అంటే నేను పని మీద ఉన్నానన్న. పని మీద ఉన్నానంటే నీ కొడుకు ఇక్కడ లొల్లి చేస్తుండు, దాన్నే చేసుకుంటాను అంటుండు, అదేమో చేసుకొని అంటుంది. నీ కొడుకు సంగతి ఏంది అని అన్నాడు. ఎవరు కొట్టిరానంటే నేను కొట్టినాను ఆడన్నాడు. నువ్వెందుకు కొడతావు, నీకేమవుతాము, పొద్దుకి వచ్చినాక మాట్లాడదాము, నా కొడుకుని చక్కగా తోలి ఇంటికని నేను అన్న ఫోన్ పెట్టేసి నీకు ఇంతే ఎలా పట్టిండు. అమ్మ ఏడున్నావు అని అంటే ఏమైంది పిల్లగా ఫోన్ చేసినా లావడతలేవానంటే, అమ్మ నేను చింటికని తోలుకొని వస్తున్నా అంటే ఏడికేయాలంటే బదనకంటి తేజ్ మీద మందు తాగిండు, శంకర్ డాక్టర్ దగ్గర నేను తోలుకొని వస్తున్నానంటే మా యారాలు నేను మగం వెళ్ళిపోయినాం. ఎవరు కొట్టిరండి, కటిక రమేష్ కొడుకు సోమశంకరు, దాని అన్నగాడు, దాన్ని బస్ ఎక్కించారు వీళ్ళు ముగ్గురు.